నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మండలం తొగర్రాయ్ గ్రామంలో తెలంగాణ అమరవీరుల సంస్మరణ వన్డే క్రికెట్ పోటీలు నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు నల్ల మనోహర్ రెడ్డి ఐల రమేష్లు క్రికెట్ పోటీలను ప్రారంభించారు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు క్రీడాకారులందరూ క్రీడల్లో ముందుండే విధంగా అమరవీరులందరినీ మరొకసారి స్మరించుకుంటూ వారి త్యాగాల ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ మన ముందున్నది. దాదాపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ఉంది. ఈ విద్యార్థులు లేకుంటే ఉద్యమం లేదు. మరి ఉద్యమం అంటేనే విద్యార్థులు. ఈరోజు ఇంత తీవ్రతరం దాల్చింది ఉద్యమం అంటే దీని కారకులు విద్యార్థులే. మరి ఈరోజు రాష్ట్రానికే కానివ్వండి దేశానికే కానివ్వండి వెన్నెముక అంటే విద్యార్థులే. ఎలిగేడ్ మండలం దూలికట్ట సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. అలాగే సహకార బ్యాంక్ నూతన భవనాన్ని ఎంపీ వివేక్ ప్రారంభించారు. తెలంగాణ వస్తే ముస్లిం సోదరులకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే 4 కోట్ల ప్రజలలో ముస్లిమ్స్ ఉంటారు, ఇతర మతాలు కూడా ఉంటారు. వారికి మంచి అవకాశం ఉంటుంది ముందుకు వెళ్ళటానికి. అందరూ కూడా ఆల్రెడీ రాజేందర్ సింగ్ సచ్చార్ కమిటీ రిపోర్ట్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా అమలు కావాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవన్నీ రికమెండేషన్స్ అమలు అవి ముస్లిమ్స్కి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. అందు గురించి తెలంగాణ తొందరగా మేము ఇంతకుముందే ఆల్రెడీ సీమాంధ్ర బ్రదర్స్కి అందరినీ కూడా మేము అపీల్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఏ పార్టీ చెందిన ఎమ్మెల్యేస్ అన్నా కానీ ఎంపీస్ అన్నా కానీ మీరందరూ కూడా మీ మేనిఫెస్టోలో మీరు తెలంగాణ ఇస్తారని చెప్పి ఒప్పుకొని మీరందరూ గెలవడం జరిగింది. దీన్ని గౌరవించాలి. పార్టీ ఏదైతే చెప్పిందో అన్ని పార్టీలు మొన్న ఆల్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మేము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని. ఇప్పుడు ఎవరైతే పార్టీలు తెలంగాణకి అనుకూలంగా చెప్పలేదో ప్రజల వాళ్ళ గురించి చూసుకుంటారు. ఎండాకాలం వస్తే గ్రామాల్లో శుద్ధపరిచిన నీళ్లు తాగడానికి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి గ్రామస్తులు మంచినీళ్ళు కూడా తాగిచ్చే కార్యక్రమం మనం చేయాలి. ఎందుకంటే ఈ సమాజంలో మన వంతు బాధ్యత, మనకున్న బాధ్యత గుర్తించుకొని మనం మంచినీళ్ళు కూడా గ్రామాల్లో తాగించాలని దాదాపు 60-65 వాటర్ ప్లాంట్లు పెట్టినాం. ఇవాళ ఇక్కడ ఒక 1000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ప్లాంట్ ఇవాళ ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కేవలం అప్పు ఇచ్చి పుచ్చుకునడో లేకుంటే సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి తలుపులు తెరిచి బంద్ చేయడమే కాకుండా ఆ గ్రామీణ ప్రాంతంలో నివసించే రైతు సోదరులకు సోదరిమణులకు అన్ని రకాల సేవలు అందించాలని ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆలోచన అనుగుణంగా ఈ సింగిల్ విండో ఇవాళ పనిచేస్తున్న తీరు ప్రశంసించబడిన అవసరం ఉన్నది. తప్పకుండా రైతు మిత్ర గ్రూపులను బలోపేతం చేసేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నామని ఏడీఏ జకీర్ అలీ అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు.
సక్రమంగా నడుస్తున్నాయి, కొన్ని కుంటుపడిపోయినాయి. మళ్ళీ ఈ రైతు మిత్ర గ్రూపులన్నీ బలోపేతం చేసి రైతు మిత్ర గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం వలన వాటి యొక్క లాభాలు, ప్రభుత్వపరంగా ఎలాంటి పథకాలు వర్తిస్తాయనే దానిపైన ఈ అందరికీ అవగాహన వచ్చేటట్లు ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. అలాగే మొత్తం ఏదైతే గ్రూపులు ఏర్పడి ఉన్నాయో ఇంతవరకు కొన్ని నడుస్తున్నాయి, కొన్ని నడవకుండా అలానే ఉన్నాయి, వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసి మళ్ళీ సక్రమంగా నడిచేటట్టు చేసి దాని ఉద్దేశమే ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత సీఎం నందమూరి తారక రామారావు 17వ వర్ధంతిని సుల్తానాబాద్లో తెలుగు తమ్ముళ్లు జరిపారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీబీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అవకాశాన్ని కల్పించిన నాయకుడు ఎవరయ్యా అంటే నందమూరి తారక రామారావు గారు. బీసీలకు రిజర్వేషన్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్, అదేవిధంగా మొట్టమొదలు 2 రూపాయల కిలో బియ్యము, లేని వారికి ఇల్లు, దోతుల జోడ, ఈ విధంగా 3 పథకాలు పెట్టి తెలుగు జాతిని కాపాడి నిరుపేదలను కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 1983లో పార్టీ స్థాపించి అప్పటి వరకు 35 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 35 సంవత్సరాలు పాలిస్తున్న కాంగ్రెస్ ఎన్నో అవినీతి కాంగ్రెస్ను ఈ తెలుగు జాతిని ఢిల్లీ నడివీధుల అమ్ముతున్న రోజున పార్టీ పెట్టి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టి అలాగే ఊదల మండలం కొల్లూరులో కూడా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిపారు. విజయరమణారావు గారి నాయకత్వం. ఆయన సినిమాల్లో నటించినా కానీ కూడా మరియు రాజకీయంలో కూడా ఎదురులేని మనిషిగా ఉండని రోజులు ఒక పులిలాగా బ్రతికిండు. అటువంటి నాయకుడు ఈరోజు లేకపోవడం మా అందరి దురదృష్టకరం. మరి ఆయన దేవుడు అన్న నీళ్ళలో కనిపించలే కానీ ఎన్టీ రామారావు అందరి మమతలను పొంది మన అందరికీ ఒక బీసీ నాయకుడు, ఎస్సీలు కానీ అందరు కానీ రాజకీయంగా ప్రతి ఒక్కరికి తెలియజెప్పించిందంటే మరి ఎన్టీ రామారావే. అటువంటి మహానుభావునికి ఇలా 17వ వర్ధంతి మరి బాధాకరం. ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ మరి తెలుగు చలనచిత్ర సీమలో కానీ ఒక మరి మార్గదర్శకంగా ప్రజలందరినీ చైతన్యవంతులు చేసే కార్యక్రమాల ద్వారా మరి సినిమాలు తీయడం జరిగింది. తద్వారా మరి రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి రాజకీయాలంటే ఏందో తెలియని ఈ తెలుగు ప్రజలకి మరి తెలుగు అని ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఆ ఒక దాన్ని చూడలేక మరి రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ పీఠాన్నే నిర్ణయించే శక్తికి ఎదిగిన మహోన్నత వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. సుల్తానాబాద్ బీజేపీ మండల శాఖ అధ్యక్షునిగా సుద్దాలకు చెందిన అల్లాడి వెంగళరావు, అలాగే జిల్లా ప్రతినిధిగా సోదరి మహేందర్ను నియమించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎన్నికైన వారిని అభినందించారు. లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నటువంటి ఘనత సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను.
ఆనాడు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకమై ఏ విధంగా తెలంగాణ అడ్డుకున్నారో అదే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీమాంధ్ర వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వ్యక్తులు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొత్తగా జాయిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినట్టే మాట్లాడతారు. వాళ్ళు కూడా శాంతియుతమైనటువంటి హైదరాబాద్తో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనుకునేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకు ఎవరు రెచ్చగొట్టినా సప్పుడు చేస్తలేరు మనోళ్ళంటే మనోళ్ళకు భరోసా ఉన్నది. పల్లె పల్లెకు ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్ష అవగాహన సదస్సు సుల్తానాబాద్లోని అశోక్ నగర్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ వివేక్ పాల్గొన్నారు. కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని కూడా ఉన్నాయని చెప్పి గౌరవ ఎంపీ గారికి ప్రకారంగా వచ్చి అది కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీట్లు కానీ ఆనాడు ఇచ్చినటువంటి పనులు కూడా లిస్టు చేయడానికి వారందరూ న్యాయం చేయడానికి మేమున్నాం, మీకు మేమున్నాం. రేపు జరగబోయే రాబోయే రోజులలో మీ ఆమ్ ఆద్మీ కా సిపాయి అనేది కార్యక్రమం చేసినాడో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయా లేదని చెప్పి అలాంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడము, మీ సమస్యలు మాకు తెలుసుకోవడము ఇది ఒక మంచి కార్యక్రమం. ఇంకా యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ లీడర్స్ అందరూ కూడా ఇంకా ఎక్కువ పల్లె బాటలు చేసి ప్రభుత్వ సమస్యలు తీసుకురావాలి ఎన్నడం జరిగింది. మీరు ఈ ప్రాంతాలలో ఏ స్కీమ్ అనేది పెట్టండి, ఓ మంచి ప్రోగ్రామ్ తీసుకోండి, టెక్నికల్ గా ఫీజిబుల్ ఉండేలాగా ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఎన్ని నిధులు ఖర్చు అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంతం వేలెండ్ లో ఉన్న ప్రాంతాల్లో D83, D85, D86 లో అందరికీ కూడా సరైన నీళ్లు సరఫరా చేయమని చెప్పి వారు స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవన్నింటినీ కూడా గ్రామాలలో కాలనీలలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు లేదు అని ఆ కార్యక్రమాన్ని పరిశీలన చేయాలని ఈ రోజున వరప్రసాద్ గారు మన పెద్దపల్లి నియోజకవర్గానికి ఈ సుల్తానాబాద్ లో కార్యక్రమం చేయడం వచ్చేది. ఇప్పుడు దాదాపు 25-30 సంవత్సరాల తర్వాత ఏ విధంగా వచ్చిన ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది వేరే గ్రామాల నుంచి వచ్చేసి ఈ రోజున సుల్తానాబాద్ లో మీరందరూ ఉంటున్నారంటే మీకు ఏ సదుపాయాలు కావాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కొంత వెనుకంగా ఉన్నామని కూడా చెప్పుకోక తప్పదు. కాబట్టి ఆ పథకాలు కూడా ఈరోజు మన ఎంపీ గారు గ్రామ గ్రామాలలో తిరగని రోజు లేదు, ప్రతి గ్రామంలో తిరుగుతుంది. వారితోనే ఆ యొక్క వాయిస్ కూడా ఈరోజు ప్రజలకు వెళ్తున్నది. కాబట్టి దీన్ని ఇంకింత ఉధృతంగా మనం చేయడానికి మన ఎంపీ గారికి తెలంగాణ విషయంలో మద్దతు ఇవ్వడానికి మన అందరం కూడా కంకణబద్ధులై ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత మరి ఏర్పాటైన ప్రజలు ఇప్పటి వరకు కూడా మరి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ బడుగుబలైన వర్గాల ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో వస్తుంది. ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగా పేద ప్రజల గురించి ఆలోచించదు. సుల్తానాబాద్ మండలం చిన్నకలలో సీసీ రోడ్ పనులను ఎమ్మెల్యే చింతకుట విజయరమణారావు శుక్రవారం ప్రారంభించారు. శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవనీయులు సాయి మహేంద్రనగర్ జిల్లా నాయకుడు సాయి మరి మామిడి లింగన్న గారికి ఎల్లన్న గారికి ఈరోజు రైతులకు 7 గంటలు ఇస్తానటువంటి ప్రభుత్వం కరెంటు కేవలం 4-5 గంటలు 3 గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మాట వంటలలో ధర్నా చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, కేసులు పెట్టడం, జైళ్ళలో పెట్టడం, ఈరోజు భయభ్రాంతులకు గురి చేయడం. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఎస్టీ కాలనీలు కానీ కరెంటు కట్ చేసేటువంటి అధికారం ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయవలసిన అవసరం ఉంది. రాత్రిపూట మీరు చెప్తారు, మీరు రాత్రిపూట 3 గంటలు ఇస్తాను, పొద్దుంతా 4 గంటలు ఇస్తాను. 4 గంటలలో 2 గంటలు రాదు, 3 గంటలలో 30 నిమిషాలు రాదు. అటువంటి కరెంటు మీరు దొంగతనంగా కరెంటు ఇచ్చుకుంటూ
దొంగ లెక్కలు కరెంటు లెక్కలు రాసుకుంటూ ఈరోజు రైతులను ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది అభివృద్ధి విషయాలు కానీ, తెలంగాణ రాష్ట్ర విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, విద్యా విషయాలు కానీ ఈరోజు చాలా అన్యాయం చేసిండ్రు. ఇప్పటికైనా మీరు అవన్నీ కట్టిపెట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గౌరవించండి. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.